సెకండ్ హాఫ్లో కొంచెం కొద్దిగా ల్యాగ్ అంటే ఎక్కువ టైం పట్టింది, ఒకే ఇంట్లో ఎక్కువ టైము. నేను నైట్ వెళ్ళి నిజంగా నిద్ర వేస్ట్ చేసుకున్నాను. సీరియల్ లాగా ఏం లేదన్న, మీరే చెప్తారు సీరియల్ లాగా అని. అసలు లాగే లేదు. అంటే రవితేజ గారు పాత సినిమాలు ఎలాగా మన ఎంటర్టైనింగ్గా ఉంటుంది అలాగా సెకండ్ హాఫ్లో కొంచెం కొద్దిగా ల్యాగ్ అంటే ఎక్కువ టైం పట్టింది, ఒకే ఇంట్లో ఎక్కువ టైము తప్ప మిగతా. అంటే రవితేజ గారిని పెట్టుకొని ఎంటర్టైనర్లు తీస్తున్నారు అంటే హరిశంకర్ గారు ఇంత మధ్యలో ల్యాగ్ పెట్టడం అనేది ఎలా అది కొద్దిగా తప్ప అనిపించలేదు. ఎందుకంటే వేరే వాళ్ళ సినిమా అయితే ల్యాగ్ అనిపించింది, కానీ రవితేజ గారు దాన్ని కవర్ చేస్తారు. ఏం దానికైతే పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ రవితేజ ఎవ్రీథింగ్ సూపర్, ఎవ్రీథింగ్. సో పాత సినిమాలు రవితేజ గారు మళ్ళీ వెంకీ సినిమా లాగా అంటే అంత కామెడీ కానీ ఎంటర్టైన్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఓవరాల్గా. ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, మెయిన్ హీరోయిన్ బాగా చూపించారు. హైలైట్ రవితేజ గారు పెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అని కాదు, కామెడీ కూడా ఉంది. సత్య గారి కామెడీ కూడా బాగా పండించారు. ఎవ్రీథింగ్ అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్స్ ఆ సాంగ్స్ అన్ని ఎలా అనిపించాయి? బాగుంది. చూడడానికి ఎంతసేపు అయినా సరే మనకు బోర్ అని ఫీల్ అవ్వాలి. కొద్దిగా సెకండ్ హాఫ్ లాగ్గా అనిపించిన రవితేజ గారి సినిమా కాబట్టి మాకు ఆ ఫీలింగ్ రాలే. అంటే అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్స్ సాంగ్స్, సూపర్. కిషోర్ కుమార్ సాంగ్స్ ఇవన్నీ చాలా వాడారు కదా. అదే ఎంటర్టైన్మెంట్ కానీ అదే ఎంటర్టైన్మెంట్. చూడొచ్చు ఎన్నిసార్లు, మాకైతే బోర్ కొట్టలేదు. సినిమా బాగుంది ఓవరాల్. మిస్టర్ బచ్చన్ మూవీ అయితే నాకు ఎలాగ అనిపించింది అంటే, నేను నైట్ వెళ్ళి నిజంగా నిద్ర వేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే హరిశంకర్ గారి మాటలకి, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్కి, ఆయన మాట్లాడే కాన్ఫిడెంట్ మాటలకి సినిమాకి ఏం మాత్రం సంబంధం లేదు. ఆయన మాటలకు కాన్ఫిడెన్స్ చూస్తేనేమో కొండంత ఉంది, సినిమా చూస్తేనేమో గోరంత ఉంది. అంటే ఒక రొటీన్ స్క్రీన్ ప్లే, ఒక రొటీన్ స్టోరీతో వచ్చాడనుకో ఇప్పుడు ఎంగేజ్. రవితేజ గారు లాంటి ఎనర్జెటిక్ ఎటకారం మనిషి ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలి. నేను చెప్తున్నాను కదా, నా షాక్ లాంటి సినిమా ఇది కూడా. మిస్టర్ బచ్చన్ కూడా నాకైతే ఏం అనిపించలేదు అన్న సినిమాలో కూడా. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ కూడా పెడుతూ అమితాబ్ బచ్చన్ మీద సాంగ్స్ వేసుకుంటూ సరదాగా వెళ్ళిపోయింది అని వాళ్ళు అనుకున్నారేమో. మాకైతే సరదా అనిపించలేదు, బోరింగ్ అనిపించింది. బట్ సత్య గారి కామెడీ అయితే అక్కడక్కడ ఓకే అనిపించిన, మాకు గోల కింద అనిపించింది సినిమా అంతా కూడా. చెమ్మక్ సత్య గారి కామెడీ కావచ్చు, అంతా గోల అనమాట. ఇంట్రడక్షన్ 10 నిమిషాలు అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్న సినిమా. అలాగే ఇంటర్వెల్లో బాగుంటుంది, క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే సో అంతంత మాత్రంగానే. ఓవరాల్గా మాకు 2.5 గంట సినిమాలో మాకు నచ్చింది ఒక 1 అవర్ సినిమా అంతే. రవితేజ గారి డ్యాన్స్లు అయితే మాత్రం 4 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 4 సాంగ్స్లో ఇరగదీశారు డ్యాన్స్. ఆయన ఎటకారం కూడా ఒక వింటేజ్ ఎటకారం తీసుకొచ్చారు. ఈడియట్లో రవితేజని అయితే చూపించారు. బట్ హరిశంకర్ గారి స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకుంటే బాగుందన్న. నాకైతే నచ్చలేదు, జస్ట్ బిలో యావరేజ్ అన్న మూవీ. మీడియా ఫ్యాక్టరీ తరపు నుంచి అంటే మిస్టర్ బచ్చన్ టైటిల్ కి లోపల స్టోరీకి ఏమైనా సంబంధం? స్టోరీ ఉందనా? అంటే సెకండ్ హాఫ్ కొంచెం సీరియల్ లాగా ల్యాగ్ చేసి. సీరియల్ లాగా ఏం లేదన్న, మీరే చెప్తారు సీరియల్ లాగా అని. అసలు లాగే లేదు. రైడ్ చేసే ఇంకా చెప్పే సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఓవరాల్గా అయితే సూపర్ అన్న. లుక్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, డ్యాన్స్ అయితే సూపర్ అన్న. డ్యాన్స్ అయితే సూపర్. కొత్త హీరోయిన్ శ్రీలీలని ఎట్లా తెచ్చిండో ఈ సినిమాలో, ధమాకలో శ్రీలీలని ఎట్లా తెచ్చిండో ఈ సినిమాలో కూడా కొత్త హీరోయిన్ తెచ్చాడు అన్నమాట, భాగ్యశ్రీ. ఇంకా సినిమాకి ఓవరాల్గా మంచిగా కామెడీ ఓకేనా. సత్య, చెమ్మక్ చంద్ర ఉన్నారు, కామెడీ అయితే మంచిగా పండించారు. ఇంకా ఏంటంటే ఇంకా సిద్ధు జొన్నలగడ్డ వస్తాడు మధ్యలో. ఇంకా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిటే అన్న. సిద్ధు జొన్నలగడ్డకి కూడా ఒక ఫైట్ సీన్ ఉంటుంది, మంచిగా చేసిండు. ఆయన కూడా ఒక రవితేజ పంపించిండని చెప్పే వస్తాడు ఆ సినిమాలో ఎంట్రీ. ఓకేనా, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. రేటింగ్ ఇవ్వచ్చు అన్న, 10కి 8.5, 9 ఇవ్వచ్చు అన్న. బచ్చన్ రవితేజ గారి సినిమా హరిశంకర్ కాంబినేషన్ ఎలా అనిపించింది? హరిశంకర్ కాంబినేషన్ మిరపకాయ తర్వాత వచ్చింది, ఆ రేంజ్ని మించిపోతుంది అనుకున్నాము. కాకపోతే కొంచెం ఏం కాక అట్లా అడుగుతున్నావు, ఎంజాయ్ చేసిన లోపల షాక్ ఇచ్చింది అమ్మ అంతా మాతో షాక్ ఇచ్చిందని చెప్పిద్దామనే, మమ్మల్ని కొట్టిపిద్దామనే, మీరు మమ్మల్ని రోల్ చేపిద్దామనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అయినాము. షాక్ ఎక్కడ తగిలిందో తెలియదు నాకదే. సెకండ్ ట్రాక్ కూడా ఉన్నది, అట్ట ఉన్నది, పర్లేదు సినిమా. ఎందుకంటే అప్పుడప్పుడు శంకర్ అన్నని తిట్టుకున్నాము, రవితేజ అని తిట్టుకున్నాము, కానీ హీరోయిన్ మాత్రం అబ్బో ఏది కాక హీరోయిన్ గురించి అడుగుతున్నావు. మంచి రొమాంటిక్గా అసలు నిజంగా ఆ సాంగ్ చూస్తుంటే టోటల్గా ఒక రాఘవేంద్రరావు సినిమా చూస్తున్న ఫీలింగు, క్లాసిక్ లెవెల్లోకి వెళ్ళినాము. ఒక చిరంజీవి అనే శ్రీదేవితో అంత జాతిలోకి జగదేవి చూస్తుంటే ఆ క్లాసిక్ సాంగ్స్ చూసిన ఆ రేంజ్లో అనిపించినాయి, మస్తు అనిపించేస్తుంది. మిస్టర్ బచ్చన్ కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే రియల్ ఫీలింగ్గా చెప్తున్నా, రవితేజ్ అన్న అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాను.
సో ఒరిజినల్గా రాసుకుంటుంటే ఇంకా బాగుండేది. అఫ్ కోర్స్ దానికి దీనికి చాలా చేంజ్ చేశాడు, మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగానే తీశాడు, చాలా బాగానే అనిపిస్తుంది. కానీ ఒక రీమేక్ సినిమా తీసుకోకుండా శంకర్ అన్న రవితేజ అన్న కోసం, ఎందుకంటే రియల్ అభిమాని, ఒరిజినల్ అభిమాని, చాలా మనసు పెట్టి ప్రేమిస్తాడు కాబట్టి తాను ఒరిజినల్గా క్యారెక్టర్ రాసుకుంటే బాగుండే అనే ఫీలింగ్ కలిగింది. సో బాగానే ఉంది, అది కూడా ఎంటర్టైన్మెంట్ అయితే చేసాము. సూపర్ మూవీ, బీజం బాగుంది, పాటలు బాగున్నాయి, ఖతర్నాక్ అనిపించేది. రవితేజ అన్న మాస్ మహారాజా నుంచి ఎటువంటి కామెడీ కావాలో అటువంటి కామెడీ అయితే ఇచ్చాడు, నచ్చుతుంది. మిస్టర్ బచ్చన్ కూడా నచ్చుతుంది, అందరికీ చూడొచ్చు, బాగుంది. ఎందుకంటే వరుసగా 4-5 రోజులు సెలవులంట. థ్యాంక్ యూ. మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా ఉంది? మిస్టర్ బచ్చన్ సినిమా చూడడం జరిగింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఒక రకంగా చెప్పాలంటే రవితేజ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన 2-3 సినిమాలతో పోలిస్తే మిస్టర్ బచ్చన్ సినిమా చాలా బాగుంది. నేనేదో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అలాగే లేకపోతే ఇది ఇండస్ట్రీని దున్నేసే సినిమా అని నేను చెప్పట్లేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ 2-3 మూవీస్ తీసుకుంటే ఇది రవితేజ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే ముఖ్యంగా డైరెక్షన్ గురించి మాట్లాడాలి. రైడ్ సినిమాలో ఉన్నటువంటి ఓ పొలిటీషియన్ ఇంట్లో రైడ్ చేయడం అనే ఓ చిన్న కాన్సెప్ట్ తీసుకున్నారు హరీష్ శంకర్ గారు. ఆ చిన్న కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని చాలా ఎంటర్టైన్మెంట్గా తీశారు. ఫస్ట్ హాఫ్ చూస్తే అసలు కామెడీ అయితే అద్దరిపోద్ది సినిమా. అసలు ఈ ఎంటర్టైన్మెంట్ అదరగొట్టేశారు ఫస్ట్ హాఫ్ మొత్తము. సెకండ్ హాఫ్ ఏంటంటే రైడ్ జరుగుతూ ఉంటుంది. రైడ్ జరిగేటప్పుడు మనం కామెడీ పెట్టలేం కదా. ఆ సినిమానే సీరియస్ సినిమాని సీరియస్గానే తీయాలి కాబట్టి హరీష్ శంకర్ గారు కూడా సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గానే ఉంటుంది. కామెడీ సాంగ్స్ 4 అయితే అద్దరిపోయినాయి. అసలు చాలా మంచిగా పిక్చరైజేషన్ చేశారు. హరీష్ శంకర్ గారుని ఈ మధ్యకాలంలో రాఘవేంద్రరావు గారితో పోలుస్తున్నారు. ఆ సాంగ్స్ని చూస్తే మీరు నిజంగానే రాఘవేంద్రరావు సాంగ్స్ కొరియోగ్రఫీ చేసినట్టే ఉంది, అంత చాలా బాగున్నాయి. నేనేదో పొగడుతున్నాను అనుకోవద్దు, ఆయన పొగడడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు, నేను నిజంగానే చెప్తున్నాను ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అలాగే రవితేజ గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. రవితేజ గారి యాక్టింగ్ అయితే అదరగొట్టేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నమాట ఈ సినిమాలో. సెకండ్ హాఫ్లో అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా స్టైలిష్గా యాక్ట్ చేస్తారు. అసలు ఆ రైడ్ చేయడం అవ్వచ్చు, అదంతా ప్రతి సినిమాలో చిన్న కొంచెం స్లో అయిన సీన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే కల్కి సినిమా తీసుకోవచ్చు, అలాగే దాన్ని ఏమంటారు RRR సినిమా తీసుకోవచ్చు. ఏ సినిమాలో అయినా కొంచెము దాన్ని ఏమంటారు ఓల్డ్ బిల్డింగ్ అనేది ఉంటుంది. అలాగే క్యారెక్టర్స్ని పరిచయం చేయడం ఉంటుంది. అలా ఉంటుంది అన్నమాట. ప్రతి సినిమాకి కొంచెం టైం తీసుకుంటారు. అలాగే ఈ సినిమాలో కూడా హరీష్ శంకర్ గారు కొంచెం టైం తీసుకున్నారు. నేనేదో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పట్లేదు, కానీ చిన్నపిల్లలు ఈరోజు ఇండిపెండెన్స్ డే ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని సినిమాకి రండి. అలాగే సాటర్డే సండే హాలిడేలు, ఇప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని సినిమాకి రండి. సినిమా తప్ప మనకు వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. ఇంతకంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఏది ఇవ్వదు సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాని ఫ్యామిలీతో అందరూ చిన్నపిల్లలు అందరూ వచ్చి ఒకసారి చూడదగ్గ సినిమా, ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ. బ్రో ఎలా ఉంది మిస్టర్ బచ్చన్ సినిమా? రవితేజ గారు మిస్టర్ బచ్చన్ సినిమా అయితే పర్లేదు అనిపించింది అన్న. మరీ బ్లాక్ బస్టరు సూపర్ హిట్ అని కాదు, పర్లేదు అనిపించింది. ఎందుకంటే హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. కానీ సినిమా అంతా ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ గారి ఇంట్లో, సెకండ్ హాఫ్ మొత్తం విలన్ గారి ఇంట్లో జరిగిపోతుంది. సో అది కొంచెం అది డ్రాగ్ అయిన ఫీలింగ్ అనేది వస్తుంది అన్న. కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి అన్న. మన జగపతి బాబు గారి ఎలివేషన్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. ఒక సాంగ్ బాగుంటుంది. అంటే చెప్పుకోదగ్గ అంత లేదన్న సినిమా, పర్లేదు అనిపిస్తుంది తప్ప మరీ బ్లాక్ బస్టరు అన్నట్లు రేంజ్లో లేదు. సో నెక్స్ట్ టైం కొంచెం మంచి కంటెంట్తో రావాలని ఆశిస్తున్నాం. ఇస్మార్ట్ శంకర్ బాగుందా, మిస్టర్ బచ్చన్ బాగుందా? అంటే మిస్టర్ బచ్చన్ నైట్ చూసాను నేను, డబుల్ స్మార్ట్ ఇప్పుడు చూసా. సో ఇది కూడా మరీ ఓ రేంజ్లో లేదు, ఇది కూడా పర్లేదు అనిపించింది. అది ఒక దానికి ఒక 2.5 రేటింగ్ ఇస్తే దీనికి 3 ఇవ్వచ్చు అన్న. సో మిస్టర్ బచ్చన్ కంటే డబుల్ స్మార్టే కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే యూత్ని ఆకట్టుకుంటుంది. అండ్ రొమాన్స్ సాంగ్స్ బాగుంది. అండ్ కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మన స్మార్ట్ 1లో ఉన్నట్టే దీంట్లో కూడా డిఫరెంట్ ఉంది. సో స్మార్ట్ బాగుందన్న. థ్యాంక్ యూ.